వాట్సాప్ అదే 93 మీడియా విప్రమాణ జయ దుర్గా భవాని అమ్మేనాపేట ఏడుకొండ ఉన్నటువంటి శ్రీ దుర్గా భవాని ఆలయం నందు ప్రథమ వార్షికంగా మా వాడకొట్లో భక్తులు అందరూ కూడా మహిళలు అందరూ కూడా గత 2 రోజుల క్రితం కొబ్బరి చేసి అమ్మవారికి అన్ని చోట్ల కూడా మరి సారి పెట్టడం, మనం కూడా ఆ రోజు కార్యక్రమం జరపాలి, మన గుళ్ళో కూడా ప్రప్రదంగా ఇది చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ సంకల్పాన్ని తెలిపారు. దైవ కార్యక్రమం లోక కళ్యాణార్థం చేసేది కాబట్టి తప్పనిసరిగా చేస్తామని చెప్పన్నాం. మరి ఈ యొక్క అమీనాపేట హేలాపురి భక్తులందరూ కూడా సహకారంతో ఈ అమ్మవారి యొక్క అష్టోత్తర రకాలతో అంటే కనుక 108 రకాలతో కూడా అమ్మవారికి సారి పెట్టి పూజా కార్యక్రమాలు జరపాలండి. ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఏంటంటే అమ్మవారికి అత్యంత ప్రీతి ఉంది. మరి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి స్వరూపి అవతారం కాబట్టి ఆ రోజు ప్రాతకాలం, ఈరోజు ప్రాతకాలమే అమ్మవారికి కూడా మరి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచన పంచామృత అభిషేకము, అమ్మవారికి అలంకరణ, కుంకుమార్చన పూజా కార్యక్రమాలు భక్తులందరూ సహకారంతో గోత్రనామంతో కూడా జరిగినాయి. అదేవిధంగా కూడా ఇప్పుడు అమ్మవారి యొక్క ఊరేగింపు పురవీధుల్లో కూడా మరి సారితో కూడా అమ్మవారిని ఊరేగించి అమ్మవారిని తర్వాత ఆలయం దగ్గర తీసుకొచ్చి 11 మంది ముత్తైదులు అంటే కూడా ఈ యొక్క 101 దేవతలకి 101 ముత్తైదులను కూడా మనం సమకూర్చాలంటే మరి చాలా కష్టమైన పని కాబట్టి ఈ సంవత్సరానికి 11 మంది పెట్టుకుందామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. 11 ముత్తైదులతో అంటే సుహాసిని పూజ కార్యక్రమం చేసి తాంబూలం ఇచ్చి ఈ యొక్క భక్తులందరూ సహకరించిన వాళ్ళకి మరియు కూడా భక్తులందరికీ కూడా ఈ యొక్క సారిని ప్రసాద వినియోగం చేసి సాయంత్రం మళ్ళీ సంధ్యా సమయంలో లక్ష్మీ కుంకుమార్చన కార్యక్రమాలు భక్తులందరూ గోత్రనామంతో కూడా జరిపి భజన కార్యక్రమంతో ఈ సంవత్సరానికి పరిసమాప్తం చేద్దామని చెప్పి కూడా మా యొక్క వాడగట్లో ఉన్నటువంటి భక్తులందరూ కోరారు. వారి కోరిక మేరకు కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమం చేద్దాం, అది భగవత్ సంకల్పం, అమ్మవారి ఇచ్చిన సంకల్పం అని చెప్పి కూడా చెప్పండి వాళ్ళందరి సహకారంతో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా సాయంత్రం కూడా మరి 5 గంటలకు మరి కుంకుమార్చన కార్యక్రమం భక్తుల గోత్రనామంతో జరిపి భజన నామ సంకీర్తనతో ఈ యొక్క ఈరోజు ప్రథమ వార్షికంగా ఈ యొక్క సారి కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ అందరి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి ఎల్లవేళలో కూడా పసుపు కుంకుమ సంపూర్ణ ఆయుష్య ఆరోగ్య మనశ్శాంతులు కలిగి లోక కళ్యాణార్థం అమ్మవారు చల్లగా అందరినీ కాపాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ జై దుర్గా భవాని. అమ్మేనాపేట ఏటగట్టు కింద శ్రీ దుర్గాదేవి భవన ఆలయం విగ్రహ ప్రతిష్ఠ నుంచి 26 సంవత్సరాల వసంతం ప్రారంభం దిశగా ప్రథమ దిశగా ఈరోజు 11/7/2025 ఆషాఢ మాస సందర్భంగా శుక్రవారం ఉదయం శ్రీ దుర్గాదేవి మాతకు అభిషేకం, వివిధ రకాల అమృత పంచాములతో ఆషాఢ స్నానం
మరి మన ఆచార్యటువంటి లక్ష్మణరావు గారి చేతుల మీదుగా చక్కగా పూజా కార్యక్రమాలు జరిగాయి. అలాగే మరి గ్రామ ప్రజల చేత వివిధ పిండి వంట రకాల స్వీట్లు సారి ఆలయం నందు తీసుకుని గ్రామం నందు పూర్వ వీధుల మంగళ వాయిద్యాలతోనూ అమ్మవారి ఊరేగింపు, అలాగే రాత్రి 7 గంటల గడు కూడా భజన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క తీర్థ ప్రసాదాలు కూడా ఈ గ్రామ ప్రజలందరూ కూడా తిరస్కరించుకొని ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని జయప్రద చేసినందుకు మా కమిటీ తరఫున ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.